సాంబయ్య సాంబయ్య అరే ఎక్కడున్నావయ్యా సాంబయ్య? రాజన్న ఆ డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు? వాడినేనమ్మా వెతుకుతున్నాను, కనిపిస్తేగా ఎక్కడ పోయాడో తెలియటం లేదు. అందుకే కేశవయ్య గారితో చెప్పాను తాగుబోతే అదొల్ని పనిలో పెట్టొద్దని. ఇప్పుడు తాగి ఎక్కడ చచ్చాడో. వాడు వచ్చేటప్పటికి అమ్మవారు ఊరేగి మొదలైపోతుంది కానీ మీరు బయలుదేరాలండి. మీరు రావట్లేదా? లేదమ్మా, నాకు టౌన్లో చిన్న పని ఉంది, అది పూర్తి చేసుకుని వచ్చేస్తాను. కోల్డ్ ట్రస్టీకి ఫోన్ చేసి చెప్పాను, అన్నీ ఆయన చూసుకుంటాను. ఈ రోజు గుళ్ళో విశేషం ఏంటి సార్? వచ్చే శుక్రవారం మహాశివరాత్రి నాడు సూర్యోదయం కాగానే గ్రహణం పడుతుంది. అది చాలా అపశకునం. 150 సంవత్సరాల తరువాత మహాశివరాత్రి నాడు ప్రదోషం రోజున గ్రహణం పడుతున్నందువల్ల అమ్మవారికే దోషం పడుతుందట. అందుకే ఊరికి పెద్ద లెవెల్లో ఉపద్రవం జరగడానికి అవకాశం ఉందని చుట్టుపక్కల ఉన్న 8 గ్రామాల్లో ఉన్న అమ్మవార్లని అలంకరించి సూర్యగ్రహణం అప్పుడు విజయవాడ దగ్గర ఉన్న కృష్ణా నదిలో దించుతారు. ఆ విధంగా చేస్తేనే దోష నివారణ జరుగుతుందని ఒక నమ్మకం. ఈ రోజే మన ఊరు అమ్మవారు బయలుదేరేది. హాయ్. ఏమిటే? ఎవడో ఒకడు నా మీదకి పువ్వు విసిరాడు. ఎవరు? ఆ పల్లకి దగ్గరలో 6వ వాడుగా నుంచున్నాడో వాడేనా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు అత్తయ్య? వాడు నీకంటే ముందు నా మీదకి పువ్వు విసిరాడు. ఏంటి నీ మీద? ఏంటే నాకేం తక్కువని? పర్సనాలిటీ విషయంలో నీకు నాకు 1-2 ఇంచుల డిఫరెంట్. అత్తయ్య వాడు మళ్ళీ ఇంకో పువ్వు తీసుకున్నాడు. చూసావమ్మా ఆయన్ని? బాబు, తిరణాలకు వచ్చామా, పల్లకి మోసామా, దేవుడికి దండం పెట్టుకుని ఊరికి చేరుకున్నామా అన్నట్టు ఉండాలి. ఇలా ఆడపిల్లల మీద పువ్వులేసే ఆట ఆడకూడదు. అది చెప్పడానికి నువ్వెవరు? పోదాం పదండి. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్. ఇది అమ్మాయికి తెలుసా? ఇప్పుడే లవ్ చేయడం మొదలు పెట్టాను. మేమిద్దరం ఏకమవటానికి కొన్ని రోజులు పడద్ది. అన్నయ్య జీప్ తీసుకుని ఇక్కడికి కదా వస్తానన్నాడు, రాలేదేంటి? పోయారు. చూడండి, కొవ్వు బాగా పేరుకుపోయింది. అత్తయ్య వెనకాల చూడండి. అయ్యో, ఇతనంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. పదండి త్వరగా వెళ్ళిపోదాం. దిట్టంగా నెగనెగలాడుతూ కాశ్మీర్ యాపిల్లా ఉంటే చూసేవాళ్ళ మనసు చెలించకి ఏం చేస్తుంది? ఇది అతని తప్పు కాదు, అందంగా పుట్టడం నా తప్పు. ఇది నీకు ఓవర్ అనిపించట్లా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కాలేదు. అయ్యో, ఇందులో అర్థం కాందేముంది? కొంచెం వెనక్కి తిరిగి చూడు. అయ్యో, అతను నన్నే ఫాలో చేస్తున్నాడు. తొందరగా పదండి అత్తయ్య. అయ్యో, మన ముగ్గురిని తన సెల్ ఫోన్ తో ఫోటోలు తెస్తున్నాడు. వీపులు చూసి వేడెక్కిపోతున్నట్టున్నాడు. బయటలతో కప్పేయండే. సందు గొంతుల్లో ఎటువైపు వెళ్ళినా వెనకాలే వస్తున్నాడే. అటు చూడండి, ఆపద్బాంధవుడు వచ్చేసాడు. అరే నా బుజ్జి కొండ. ఈసు, ఏరా మా మీదే పూలు విసురుతావా? ఇప్పుడు నేను విసురుతాను. ఏం చేస్తావు? నువ్వు ధైర్యం ఉన్న మగాడివైతే ఇప్పుడు విసిర్రా నా మీదకి. ఈసు. ఊరికే ఈసు ఈసు అంటూ వాడి పక్కటెముకలు ఇరిగేలా కర్ర తీసుకుని ఒక తిప్పు తిప్పవయ్యా. అర్థం లేకుండా మాట్లాడుకో. నేను ఫైటింగ్ కోసం కర్ర పట్టుకు రాలేదు, ఒక సపోర్ట్ కోసం కర్ర పట్టుకొచ్చాను. గంభీరంగా నుంచుని నన్ను ఊత కర్ర పట్టుకునేలా చేసింది అతనే. ఒంటి పూలే గురి చూసి నడు మీదకి విసిరాడు. ఇప్పుడు మొత్తం పూలు వాడి దగ్గర ఉన్నాయి. ఎక్కడెక్కడ విసురుతాడో ఏమో. అయ్యా అత్తయ్య, మనం సేఫ్ అయిన ప్లేస్ కే వచ్చినట్టున్నాం. కట్టుకున్నవాడు వీకైనా దాన్ని పోయేవాడు యూస్ఫుల్ గా ఉన్నాడంటే మన టైం బాగుందని అర్థం. అన్న వాడు చూపు చూడండి అన్న. ఏం జరిగింది ఇక్కడ? ఇంతసేపు ఏం చూసావు? ఫైట్ జరిగేటప్పుడు దృష్టిని చెదరనివ్వకూడదు. చాలా జాగ్రత్తగా వాళ్ళ కదలికల్ని గమనించాలి. ఇదిగో కర్ర దాని చేతికి ఇవ్వు. ఇచ్చేసి ఇవ్వు చెప్తాను. తీసుకో. అలాగే మొహం మీద ఒక దెబ్బ. చేయి పట్టుకుని ఒక ఎలిగి మెడ మీద
కొట్టాలా అని ఆలోచించడం కంటే ఎదుటివాడు మనల్ని ఎలా కొట్టడానికి వస్తున్నాడా అని ఆలోచిస్తే గెలవడం చాలా ఈజీ. అయ్యో ఏమిటి గొడవ? ఇదేం బాగలేదు. వచ్చి రాగానే ఇలా గొడవలోకి దిగారేమిటి అల్లుడు గారు? అది కాదు నేను. అవునరా, మన మాధవికి అన్నయ్య. అవును పిన్ని, అన్నయ్య హైకోర్టు లాయర్. మీరెవరూ నా పెళ్లికి రానందువల్ల తనెవరో మీకు తెలియలేదు. ఈ విషయం ముందే చెప్పుండేదాన్ని, కానీ కొంచెం టైం పాస్ అవుతుంది కదా అని ఊరుకున్నా. అవునే అమ్మా, నీకు టైం పాస్ అయ్యేలోగా నాకు యూరిన్ పాస్ అయ్యేలా ఉంది. ఏంటి బాస్ డల్గా ఉన్నారు? పూసుకోవడానికి పౌడర్ దొరకల. రే చిత్తగారితో పుట్టిన వెధవ, ఫోటో దొరకల, ఆస్తిలో వాటా లేదు, మనతో వచ్చినోడు కనిపించడంలా. వీటి గురించి కొంచెమైనా బాధ ఉందిరా నీకు? ఫోటో దొరకపోతే ఏంటి బాస్, ఆస్తిలో షేర్ తప్పకుండా దొరుకుతుంది. కానీ నేను చెప్పినవన్నీ మీరు వినాలి. రే నీ చండాలపు నోటితో ఇవాళేరా మంచి మాట చెప్పావు. ఎలారా? బాస్, ఈ ఇంట్లో స్మార్ట్ గా నిగనిగా మెరిసిపోతూ రేసు గుర్రంలా ఉంటుంది మాయ. ఆమె లైన్ లో పెట్టి పెళ్లి చేసుకున్నారంటే ఆస్తి తప్పకుండా మీకు దక్కుతుంది. ఏరా, పెళ్లి చేసుకునే విషయాన్ని ఏదో కామసూత్ర సినిమా కథలా చెప్తున్నావేంట్రా? కాల్ తీరా. సారీ బాస్, కొంచెం ఆవేశపడ్డాను. ఐడియాలా ఉంది? ఐడియా సూపర్ గానే ఉంది, కానీ నేను పప్పుచారు, తను ఫారెన్ బర్గరు, రెండు మిక్స్ అవుతాయేంట్రా? ఏనుగు బలం ఏనుగు తెలియదు బాస్. మరి పిల్లికి తెలుస్తుందా? అది కాదు బాస్, ఈ ఇంట్లో తన హైట్ కి వెయిట్ కి కలర్ కి సూటబుల్ అయిన వ్యక్తి మీరే బాస్. సెట్ అవుతుంది బాస్. థాంక్యూ. గంట చూడముచ్చటగా ఉంది. తెలుసురా, తన హైట్ కి వెయిట్ కి కలర్ కి తనకు తగ్గ పర్సనాలిటీ ఉన్నవాడిని నేనేరా. నేను మిమ్మల్ని అనలేదు, అటు చూడండి. ఎవడ్రా వాడు? అండర్టేకర్ కి అన్నలా ఉన్నాడు. ఏ బలరాం, టైర్డ్ గా ఉంది, వెళ్ళి కాఫీ తీసుకురా. మీరు రండి. వంటవాడివా? తినడానికి ఏముంది? ఖుష్బూ ఇడ్లీ ఉంది, తింటావా? నువ్వెవరో అయినవాడివా? కాదు, పరాయి వాడిని. ఏంటి ఇక్కడే అయిపోయారు? లోపలికి పదండి అల్లుడు గారు. జమీందార్ గారు, మీ అల్లుడా? సొంత అల్లుడు కాదయ్యా, చుట్టరికపు అల్లుడు, మన మాధవి వాళ్ళ అన్నయ్య. నేను మాయాకు ఫిక్స్ చేసిన పెళ్లి కొడుకు అనుకున్నానులే. ఈ ఐడియా ఏదో బానే ఉంది. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ వర్కౌట్ అయితే కట్టబెట్టాడు. నాకు రాలేదు ఐడియా. బలరాం, నీ నోట్లో పాసిపోయిన సద్దన్నం కుక్క, నోరు మూసుకుని ఊరికే ఉండలేవా? మాట్లాడకుండా వెళ్తున్న మా అన్నయ్యని ఉసిగొలుపుతున్నావా? నిన్ను ఇప్పుడు ఏమైందని సైలెన్సర్ కి చిల్లు పడినట్టు సౌండ్ ఓవర్ గా వస్తుంది. మరేంటయ్యా, మా అబ్బాయికి మా అన్నయ్య కూతుర్నిచ్చి చేద్దామని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఆ ఆశల మీద యాసిడ్ పోసావు కదయ్యా, ఇప్పుడు నన్నేం చేయమంటావు? వీడు పులిహార చేసి పెడతాడు, దాన్ని తిని పడుకో, వెళ్ళమ్మా. బాస్, పోటీ ఎక్కువైంది. పొడుగ్గా ఒకడు, పొట్టిగా ఒకడు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పొట్టోడొచ్చినా పొడుగోడొచ్చినా ఆ అరకోడి ఈ వేటగాడిదేరా. చెడ్డ పిల్లోడురా ఈ బలరాం. ఏంటన్నయ్య, విజయవాడలో జరుగుతున్న కేసుకి హైదరాబాద్ నుంచి నువ్వే డైరెక్ట్ గా వచ్చి హాజరవుతున్నావు? అంత ముఖ్యమైన కేసా? ముఖ్యమైన క్లయింట్, వాయిదా నెక్స్ట్ మంత్ కి వేశారు. ఈలోగా నువ్వు పిలిచావా, అందుకే వచ్చేసాను. పెద్ద ప్యాలెస్సే, బ్రహ్మాండంగా ఉంది కదా? భయంగానూ ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నీకు ఈ గాలి ధూళి వీటి మీద నమ్మకం ఉందా? ఏది ఫ్యాన్ వేస్తే వస్తుంది ఆగాల? నాకు తెలుసు నువ్వు ఇలా ఎగతాళిగా మాట్లాడతావని. నేను చెప్తున్నది దెయ్యాల గురించి. మన మాయ కూడా ఏదో ఉన్నట్టు ఫీల్ అయింది. బాంబేలో ఒక గ్రౌండ్ లో 100 ఇళ్లు కట్టి అపార్ట్మెంట్ లో ఉండేది. ఇక్కడ 100 ఎకరాల్లో ఒకే ఇల్లు, అందులోనూ జనసంచారం లేకుండా ప్రశాంతంగా ఉందా? ఏ శబ్దం విన్నా భయం వేస్తుంది. మాధవి, ఎందుకు ఏడుస్తున్నావు? నాకేమైనా అయితే పర్వాలేదు, కానీ ఆయనకేం కాకూడదు. లేనిపోని ఆలోచించి మనసు పాడు చేసుకోకు. నీకు తెలీదన్నయ్య,
నాకు ఎంగేజ్మెంట్ అయిన టైంలో 2-వీలర్ యాక్సిడెంట్ అయింది, జ్ఞాపకం ఉందా? ఉంది. అందువల్ల నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెక్ చేసిన డాక్టర్స్ అందరూ చెప్పారు. అది తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకున్నారు. అయినా సరే ఆయనకు వారసునివ్వాలన్న ఆశతో చాలా మంది డాక్టర్స్ని కలిశాను. ఇక్కడికి రావడానికి ముందు కూడా మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గర టెస్ట్లన్నీ చేయించుకొచ్చాను. రిజల్ట్ పాజిటివ్గా వస్తుందా రాదా అనే టెన్షన్లో నేనున్నాను. కానీ ఇక్కడ జరుగుతున్నవి చూస్తుంటే భయంగా ఉంది. రిజిస్ట్రేషన్ అయిపోగానే బయలుదేరదామంటే ఇంకా 2-3 రోజులు అయ్యేటట్టుంది. నా భయం గురించి చెప్తే ఆయన పట్టించుకోవడం లేదు. చదువుకున్న దానివి నువ్వేలా మాట్లాడచ్చా? నువ్వు భయపడే విధంగా ఏదీ లేదని నువ్వు బయలుదేరేలోపు నేను ప్రూవ్ చేస్తాను. ఓకే, నేనున్నాను కదమ్మా, భయపడకు.